జనవరి 18వ తారీఖున జరగబోయే రా కదలిరా మహాసభకి ఏర్పాట్ల కింద మొట్టమొదటి రోజు భూమి పూజ చేయడానికి దగ్గర 700 మంది ఉత్సాహంగా ముందుకొచ్చి నడిపించడం జరిగింది. ఈ ఉత్సాహం చూస్తుంటే మనకి గుడివాడ జన సందోహంలో నిండిపోయేటట్లుగా ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది. గుడివాడ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం యొక్క రాజకీయాలను తెలుసుకున్నారు. మరీ ముఖ్యంగా గుడివాడ ఎమ్మెల్యే దుర్మార్గాలని అందరూ అర్థం చేసుకుని, నేను కూడా ఈ మధ్యకాలంలో ఇంటింటికి తిరుగుతుంటే ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి వాళ్ళకున్న కష్టాలు చెప్పుకుని ఎన్ని సంవత్సరాలుగా చాలా తప్పు చేశాము, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తప్పు చేయము అని చెప్పేసి ముందుకు వస్తూ ఉన్నారు. జనవరి 18వ తారీఖున ప్రత్యేకమైన రోజు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి. మా దేవుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు ఇచ్చుకునే అవకాశం మా గుడివాడకి దక్కింది. గుడివాడ మొత్తం జన సందోహంగా మారిపోబోతోంది. అందరూ రెడీ అవుదాం, ఆయనకి ఘనంగా స్వాగతం పలుకుదాం. సభకి జనసేన నాయకులు కూడా చాలా ఉత్సాహంగా ఎందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మాతోటి కలిసి పనిచేయటానికి ప్రతి ఒక్క జన సైనికుడు, ఈ వీర మహిళలు అందరూ రెడీగా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సభ అత్యంత గొప్ప సభగా మిగిలిపోబోతుంది. ఈ మొత్తం 25 నియోజకవర్గాల్లో జరిగే సభలన్నింటిలో కూడా గుడివాడ స్పెషాలిటీ చూపించుకోబోతున్నాం. ఇవాళ గుడివాడ ప్రజలు ఎంతో అదృష్టం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి వచ్చినాక ఈ సభలో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ నిర్వర్తిస్తున్నారు. ప్రజలందరూ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూద్దాం, ఎందుకంటే వారు ఒక అక్రమ అరెస్టుకి జైలుకి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది, వారిని చూసి చాలా రోజులైందని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అటువంటి సమయంలో గుడివాడకు అదృష్టం దక్కినందుకు మనం అందరం ఆనందంగా మొదలవ్వాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదటిగా తిరువూరులో జరిగింది సభ. అది అద్భుతం విజయం సాధించింది. అంతకు మించిన విజయం గుడివాడలో జరగబోతుంది. ఇక నుంచి అయినా రేపు రాబోయే ఎలక్షన్స్లో మనం 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాలు పైగా టీడీపీ జనసేన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గెలవబోతున్నారు. అంతేకాకుండా గుడివాడ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ బూతుల పురాణం వినకుండా పోతుందా, అసెంబ్లీలో కూడా ఇటువంటి బూతు పురాణం మాట్లాడే ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడు దూరం అయిపోతారని చూస్తున్నారు. గుడివాడలో 20,000 మెజారిటీతో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి గెలవబోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రం మొత్తం మీద జనసేన టీడీపీ అభ్యర్థులు 165 నియోజకవర్గాలు పైగా గెలవబోతున్నారు. ఈ విజయోత్సవ సభ మళ్ళీ గుడివాడలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యం జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇందుకు సహకరించిన జన సైనికులకి, జనసేన పార్టీ వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.